నమస్తే. ఫ్యాక్ట్ నేను అనుకోలేదు సార్ ఇట్లా ఇస్తారని చెప్పి టైం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే సార్, నాకు తెలిసినటువంటి తెలుగు ఉపాధ్యాయులు కానివ్వండి లేకపోతే తెలుగు ప్రొఫెసర్లు కానివ్వండి, వాళ్ళు ఎట్లా అంటే పంచ కట్టుకొని బొట్టు పెట్టుకొని వాళ్ళది ఒక రకమైన శైలి ఉంటుంది. సిరికిని చెప్పడు చెంక చక్ర గదవులు పట్టుకొని ఎట్లా అని చెప్పి భాగవతాన్ని పట్టుకొని రామాయణాన్ని పట్టుకొని ఇప్పటివరకు నేను చూసుకుంటూ వచ్చిన తెలుగు ఉపాధ్యాయులు మొత్తం ఎక్కువ. కానీ మీరు మాత్రం కొంచెం విభిన్నమైనటువంటి శైలిలో మిమ్మల్ని అట్లా చేసిన సిచ్యువేషన్స్ కానీ పరిస్థితులు కానీ అంటే మన సమాజంలో ఒక్కొక్క వృత్తికి సంబంధించిన వేషధారణ ఒక్కొక్క లాగున్నది. రాజకీయ నాయకులు రాజకీయం ఒక వృత్తి అనుకుంటే రాజకీయ నాయకులని ఈ సమాజం ఒక రకంగా చూస్తుంది. అదేవిధంగా టీచర్ని ఒక రకంగా చూస్తుంది. తర్వాత బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక రకంగా చూస్తారు. ఇదంతా కూడా మనకి యూరోపియన్ కల్చర్ ద్వారా వచ్చినటువంటిది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత ఈ భిన్నమైన విభజన రేఖలు ఉన్నాయి. ఈ భిన్నమైన విభజన రేఖలు అనేది ఆంగ్ల సాహిత్య సంస్కారం వలన అది చదువుకోవటం మూలంగా అక్కడి కల్చర్లో అక్కడ అభివృద్ధి చెందిన ఆ దేశాల జీవన విధానంలో భాగంగా మనం నేర్చుకున్నాం. అయితే ఒకప్పుడు భారతదేశంలో పంచె కట్టుకోవటం అనేది ఒక ప్రధాన వేషధారణ. ఇక్కడ శీతోష్ణ స్థితి అంటే ఇక్కడ ఉండే భౌగోళిక స్థితి శీతోష్ణ స్థితి ఆధారంగా వేషధారణ ఉంటుంది ఎవరికైనా సరే, ఏ దేశంలోనైనా. చలి దేశంలో బిగుతుగా బట్టలు వేసుకొని పైన కోట్ వేసుకొని ఉంటేనే అక్కడ జీవించగలుగుతారు. మన దేశం చలి దేశం కాదు, సమశీతోష్ణ మండలం. ఈ సమశీతోష్ణ మండలంలో వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు కనుక వ్యవసాయ పనులు చేయడానికి సౌలభ్యంగా ఉండేటట్లు పంచె అనేది, ఆడవాళ్ళకైతే చీర అనేది అట్లా ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించారు. ఆ పద్ధతిలో వచ్చేది. చదువు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే చదువును ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ఆ రోజుల్లో బ్రాహ్మణులు, పై కులాల వాళ్ళు ఎక్కువగా చదువుకున్నారు. మొదటి జనరేషన్ అంతా అంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చే కన్నా ముందు. అందుకోసం బ్రాహ్మణులు వాళ్ళకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. మడిగట్టుకొని ఉండాలని, పంచగట్టుకొని ఉండాలని, జుట్టు పెంచుకొని ఉండాలని, తర్వాత వేద అధ్యయనం చేసేవాళ్ళు, అదేవిధంగా వేదాన్ని చెప్పేవాళ్ళు ఒక పద్ధతిలో నిర్మాణమై ఉన్నారు భారతదేశంలో. కనుక ఆ పద్ధతిలోనే వ్యక్తమైంది. కనుక మనకు మొదటి తరం తెలుగు పండితులందరూ కూడా బ్రాహ్మణులు మొదలు చదువుకొని ఏ విధంగా అయితే వేద అధ్యయనం చేశారో, సంస్కృత అధ్యయనం చేశారో, వాటిని బోధించారో అదే పద్ధతిలో తెలుగు సంస్కృతం చెప్పేవాళ్ళు కొన్నాళ్ళ వరకు అదే కట్టుబొట్టు విధంగా కొనసాగింది. కానీ మనకి అనేక ఉద్యమాలు వచ్చాయి దేశంలో. సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి, హేతువాద ఉద్యమాలు వచ్చాయి, అభ్యుదయ ఉద్యమాలు వచ్చాయి, విప్లవ ఉద్యమాలు వచ్చాయి, జాతీయ ఉద్యమాలు వచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఏంటంటే మనిషి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన విధానంలో మార్పు వస్తుందో మనిషి వేషధారణ మీద అది ప్రభావం పడుతుంది. కనుక ఈ భారత సమాజంలో వచ్చిన ఆలోచనలో మార్పు మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. కనుక నాకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, సి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు మంచిగా ఆయన పంచె కట్టేవాడు, పాయింట్ కూడా వేసుకునేవాడు. కనుక పంచె పాయింట్ వేసుకోవటం అనేది మన సౌలభ్యం. ఇక్కడ మనం పంచెకు వ్యతిరేకం కాదు, పాయింట్కి అనుకూలం కాదు. అట్లని పాయింట్కి అనుకూలం పంచెకు వ్యతిరేకం ఏదో అనేది కాదు. మనిషికి సౌలభ్యంగా ఏది ఉంటుంది అనేది అది ముఖ్యం. ఆ సౌలభ్యం కోసం మన వేషధారణ అనేది రూపొందింది. అందుకే ఇవాళ తెలుగు డిపార్ట్మెంట్లో ఎవరు కూడా పంచెలు కట్టుకొని వచ్చే ప్రొఫెసర్లు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కనిపించరు మనకి. ఆ క్రమం అంటే సమాజంలో వచ్చిన మార్పే మా అందరిలో మార్పుకు కారణమైందని నా అభిప్రాయం. సార్, మీరు తెలుగు డిపార్ట్మెంట్ తెలుగులో మోస్ట్లీ ఎట్లా అంటే గజేంద్ర మోక్షం ఉంది. అట్ ద సేమ్ టైం పోతన గారి గురించి చెప్పాల్సి వస్తుంది. పోతన గారు ఎట్లా అంటే వాళ్ళకి ఆయనకి రాముడు సాక్షాత్కారం అని చెప్పి ఆ తర్వాత భాగవతం రచించండి చెప్పారు అని చెప్పి, సరస్వతి దేవి కనిపించిన తర్వాత ఎవరికి అంకితం ఇవ్వద్దు అని చెప్పి చెప్పారని చెప్పి, ఆ తర్వాత అన్నమాచార్యునికి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి ఆయన సంకీర్తనలు విన్నారని చెప్పి, తెలుగు ప్రొఫెసర్లకి కానీ లేకపోతే తెలుగు వాళ్ళకి కానీ ఎట్లా అంటే ఇది చెప్పాల్సి వస్తుంది డెఫినెట్ గా. మీ వర్క్ వచ్చేసే వరకు మీరు ఎట్లా డెఫినెట్ గా ఇది చెప్పాలి కాబట్టి చెప్తారా సార్? అంటే మీరు దేవుని నమ్మరు కాబట్టి ఇది చెప్పాల్సి వస్తే అట్లా చెప్తారా సార్? ఎట్లా ఎంత ఎఫెక్టివ్? అయితే నేను ప్రకృతిని నమ్ముతాను, ఓకే సార్. కంటికి కనిపించేదాన్ని నమ్ముతాను.
కంటికి కనిపించదని నమ్ముతారు. నమ్ముతాను. కంటికి కనిపించని ఏ విషయాలను నేను నమ్మను. ఓకే ఓకే. కనుక అది శాస్త్రబద్ధం కావాలి, అది హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రాన్ని నిలబెట్టాలి, దాని నుంచి ఫలితం రాగలగాలి, అట్లాంటి వాటిని నమ్ముతాను నేను. కనుక దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక అలౌకిక చర్చలోకి నేను వెళ్ళటం లేదు. అయితే ఇక్కడ ఒక టీచర్గా నేను తెలుగు సాహిత్యం చెప్తాను. పీజీ విద్యార్థులకు తెలుగు సాహిత్యం చెప్తాను. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా అలౌకిక భావాలు ఉంటాయి. ప్రాచీన సాహిత్యంలో రామాయణం, భారతం, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు అన్నిట్లలో కూడా అలౌకిక భావన ఉంటుంది. ఈ అలౌకిక భావన అనేది చెప్పే సందర్భం వచ్చినప్పుడు స్పష్టంగా నేను ఆ పుస్తకంలో ఏముందో దానిని చెప్పాల్సిన బాధ్యత టీచర్గా నా మీద ఉంది. విద్యార్థులు ఏమిటనేది తెలుసుకుంటారు. వాళ్ళు అలవైకుంఠపురంబులు నగరిలో ఆమూలన దాపల అదే చెప్పాలి నేను పద్యం. ఆ పద్యం చెప్పాలి, దాని తాత్పర్యం చెప్పాలి, దానికి వ్యాఖ్యానం చెప్పాలి. చెప్పడానికి సంబంధించి నేను విస్తృతంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి క్లాస్ రూమ్ లో చెప్పాలి. చెప్పిన తర్వాత విద్యార్థులు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు తెలుసుకోగలిగిన విచక్షణలో విద్యార్థులు ఉంటారు. అందుకే ఒక టీచర్ ఎవరైనా సరే ఆ విషయం పట్ల మీకు ఏకీభావం ఉన్నా లేకపోయినా టీచర్గా మన వృత్తిలోకి చేరిన తర్వాత ఆ వృత్తికి సమగ్రమైన న్యాయం, సంపూర్ణ న్యాయం చేకూర్చాలనేది నేను భావిస్తాను. ఆ సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి వేల సంవత్సరాలుగా విద్యకు దూరమై వేల సంవత్సరాలుగా సంస్కృతమే చదువుకునే అవకాశం లేనటువంటి మేము, మా సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి కింది సామాజిక వర్గాల నుంచి వచ్చిన మేము తెలుగు సాహిత్యం ఇప్పుడు చదువుకుంటున్నాం. మా శక్తి మేరకి మేము ఎంతగా చదవగలిగితే అంత మేరకి మా శక్తి మేరకి తెలుగు సాహిత్యాన్ని, రామాయణాన్ని, భారతాన్ని, ప్రబంధ కావ్యాలని, పంచకావ్యాలని అర్థం చేసుకొని క్లాస్ రూమ్లో పాఠం చెప్పాలని. దానితో పాటు విద్యార్థులకు ఏం బోధిస్తామంటే ఇది ఒక అంశం ఉన్నది, ఇది ఒక భావన, ఇక్కడ ఒక అంశం ఉన్నది, ఇది ఒక భావన. ఈ రెండింటి మధ్యన ఉన్న తారతమ్యం ఏమిటో మీరు గుర్తించండి. జాబాలి గురించి చెప్తాం, జాబాలి ప్రశ్నించిన ధర్మరాజు గురించి చెప్తాం, రాముడి గురించి చెప్తాం, రాముని ప్రశ్నించిన శంభుకుడి గురించి చెప్తాం, రావణాసురుడి గురించి కూడా చెప్తాం. అట్లే తన చిరుపాదముతో తల మీద కాలు పెట్టి తొక్కేసిన వామను గురించి చెప్తాము, తొక్కి వేయబడినటువంటి బలిచక్రవర్తి గురించి కూడా చెప్తాం. ఇందులో ఏది మంచి ఏది చెడు అనేది మా విద్యార్థులు, విచక్షణ కలిగిన మా విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. సార్ ఇక్కడ తెలుగు గురించి వస్తే, తెలుగు దేనయల్ల దేశంబు తెలుగు, నేను తెలుగు వల్ల గుండా, తెలుగు కంటే నెల్లరుపులు కొరవయ్యే వ్యాసాడి, దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కన్నడ ప్రాంతానికి చెందినవాడు, అయినా సరే తెలుగు భాషని గొప్పగా గౌరవించిన వ్యక్తి, ఆముక్తమాల్యద రచించిన వ్యక్తి. కానీ ఈ రోజు తెలుగు లెస్స అన్న భాషనే రోజు రోజుకు లెస్ అయిపోతా ఉంది, తక్కువ అయిపోతా ఉంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజమే, మన పాలకులకి, తెలుగు నేలని పరిపాలించే పాలకులకి భాష మీద పట్టింపు లేదు. అది లీస్ట్ ప్రియారిటీ. మన దగ్గర విద్య, భాష చాలా లీస్ట్ ప్రియారిటీ మొదటి నుంచి కూడా. ఎందుకంటే తెలుగు ప్రాంతాన్ని బ్రిటిష్ వాడు నేరుగా పరిపాలించాడు, ఇతర ప్రాంతాలను కూడా పరిపాలించాడు. మన ప్రాంతాన్ని నిజాములు పాలించాడు. నైజాం ఉన్న ఇటువంటి ఈ ప్రాంతాన్ని నైజాం సగ భాగాన్ని బ్రిటిష్ వాడికి ఇచ్చేసాడు. 1818లో ఒక ప్రాంతాన్ని రాయలసీమని, తర్వాత ఆంధ్రని, ఇదంతా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఆంధ్ర నేరుగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉంది. తెలంగాణలో రెజిమెంట్ ఉంది బ్రిటిష్ వాడిది. ఇప్పుడు మనం కంటోన్మెంట్ అంటాం. ఈ కంటోన్మెంట్ అంతా కూడా బ్రిటిష్ వాడి పరిపాలనే. వాడి సైన్యం ఉంచడం కోసం కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మన కోర్టు మెన్స్ కాలేజ్ ఉన్నది. కోర్టు మెన్స్ కాలేజ్ కూడా బ్రిటిష్ వాడి యొక్క ఆస్థ, అది వాడు ఉండడానికి నివాస యోగ్యానికి చేసుకున్నటువంటి ప్రాంతం. కనుక హైదరాబాదు సగం మాత్రమే నైజాం పరిపాలన ఉన్నది, మిగతా సగం వాడి ఆజ్ఞ మేరకే ఇక్కడ అన్ని విధానాలు జరిగేవి. అయితే ఈ తెలుగు ప్రాంతం, అయితే నైజాం ఆంధ్ర రెండు ప్రాంతాలు కలిపి తెలుగు మాట్లాడే భాష. ఈ తెలుగు మాట్లాడేటటువంటి ఈ ప్రజలు ఉన్న ప్రాంతంలో పాలకులకి మొదటి నుంచి తెలుగు మీద అంత పట్టింపు లేదు. ఎందుకు పట్టింపు లేదంటే, మన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే, ఇంగ్లీష్ మాట్లాడితే చాలా గొప్ప అనుకుంటారు. ఈ గొప్ప అనే భావం ఒకటి మనలో ఉంది, ఆధిపత్య భావం అనేది. అదే తమిళనాడు, కర్ణాటక పోతే అట్లా ఉండదు. వాళ్ళకు భాషకి ఏమైనా జరిగిందంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు ప్రజలే స్పందిస్తారు. ప్రతి ఎన్నికల ఎజెండాలో తమిళనాడు అండ్ కర్ణాటకలో
కన్నడ భాషను రక్షిస్తామని అక్కడి పార్టీలు, తమిళం భాషను రక్షిస్తామని అక్కడి పార్టీలు ఎన్నికల ఎజెండాలో పెట్టుకుంటారు. ఇప్పటి వరకు తెలుగు ప్రాంతంలో తెలుగు ఏ పార్టీ కూడా మేము తెలుగు భాషను రక్షిస్తామని ఎన్నికల ఎజెండాలో పెట్టదంటే దీని అర్థం ఏంటి? ప్రజలు దీని పట్ల అవేర్నెస్ తో లేరు. ప్రజల అవేర్నెస్ తో లేకపోవటం మూలంగా, రెండోది ఇంగ్లీష్ చదువుకుంటే ప్రపంచం అంతా తెలుస్తుంది, ఇంగ్లీష్ చదువుకుంటే మనకు బాగా ఉద్యోగాలు వస్తాయి అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది. ఇంగ్లీష్ చదువుకోవాల్సిందే, ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష రావాల్సిందే ప్రపంచాన్ని తెలుసుకోవడానికి. కానీ నీ మాతృభాషలో ప్రావీణ్యం లేకుండా ఇతర ఏ భాష రాదనేది సైన్స్ చెప్తుంది. ఏదైనా సరే తల్లి భాష, తల్లి నుండి నేర్చుకునే భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఆ ప్రావీణ్యం ఉండడానికి మాతృభాష బాగా నేర్పించాలి. మనం మామూలుగా తెలుగులో మేము టీచర్ ట్రైనింగ్ చదువుకునే వాళ్ళకి చెప్తూ ఉంటాం, శ్రవణం అంటే బాగా వినాలి, మంచిగా వినాలి, శ్రద్ధతో వినాలి పాఠం చెప్పేటప్పుడు. తర్వాత భాషణం, విన్నదాన్ని మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, తప్పు లేకుండా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ గుండెల్లోకి చొచ్చుకొని పోయేటట్టు మాట్లాడాలి. తర్వాత పఠనం, విన్నదాన్ని, చెప్పిన దాన్ని నిజమా కాదా అని తేల్చుకోవాలంటే శాస్త్రబద్ధంగా చదవాలి, విస్తృతంగా చదవాలి. ఆ చదివి మనం పొందిన జ్ఞానం, టీచర్ చెప్పిన జ్ఞానం మనం సరైందా కాదని పోల్చి చూసుకోవాలి. కనుక పఠనం అంటాం దాన్ని. తర్వాత లేఖనం, మనం విన్నదాన్ని, మనం మాట్లాడిన దాన్ని, మనం చదివిన దాన్ని ప్రపంచానికి అందించాలంటే రాయాలి, దాన్ని లేఖనం అంటాం. కనుక లేఖనమే అల్టిమేట్ అన్నిటి. అక్షరమే నిలబడుతుంది, రాసినటువంటి అక్షరమే ప్రపంచాన్ని పాలిస్తుంది, రాసినటువంటి అక్షరమే ప్రపంచంలో నిలబడుతుంది. మనిషి నిలబడడు ఎప్పుడైనా, మౌఖికంగా మనం ఎన్ని చెప్పినా నిలబడవు, రాసిందే నిలబడుతుంది. కనుక శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అని 4 లక్షణాలు చెప్తాం మేము. ఈ 4 లక్షణాలు ఏ భాషలో ఎక్కువగా పొందగలరు అంటే మాతృభాషలోనే పొందగలరు. కనుక మాతృభాషలో ఈ 4 లక్షణాలు పొందలేని పరిస్థితి వాళ్ళ టీచర్లకు ఉన్నది, స్టూడెంట్స్కి ఉన్నది, మొత్తం సమాజంలో ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య ఉండటం మూలంగానే మన వాళ్ళకు ఉద్యోగాలు సరిగ్గా వస్తలేవు. అందుకోసమే మాతృభాషలో సంపూర్ణమైన సాధికారికత సంపాదించిన వాళ్ళే మిగతా ఏ భాషనైనా నేర్చుకోగలరు. నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఉర్దూలో చదువుకున్నాడు, ఆయనకి తెలుగు మీద పట్టుంది, ఆంగ్లం మీద పట్టుంది. కాళోజీ ఉన్నాడు, ఉర్దూలో చదువుకున్నాడు, ఆయనకి ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు, కన్నడం వచ్చు, తెలుగు వచ్చు, ఆంగ్లం వచ్చు. మరి ఎట్లొచ్చింది ఆంగ్లం చదువుకోకుండా? అంటే మాతృభాష ఆంగ్లంలో చదువుకున్నంత మాత్రం ఆంగ్లం వస్తుంది అనేది భ్రమ. ఏదైనా సరే నీ మాతృభాషలో నీవు మొట్టమొదలు సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదిస్తే మిగతా భాషలో పట్టు వస్తుంది. ఇది నేను అనుకోవడం. అయితే మన పాలకులకి పట్టింపు లేకపోవటం మూలంగా జీవోలన్నీ కూడా, అంటే పాలకులు ఏ భాషని అమలు చేయాలనుకుంటే అదే భాష అమలు అవుతుంది ఎప్పుడైనా. జీవోలన్నీ ఇంగ్లీష్ లోనే వస్తాయి, మన ప్రభుత్వ జీవో. అదే మీరు హిందీ రాష్ట్రాలకు పోతే జీవోలు హిందీలో వస్తాయి. కోర్టులలో కూడా అక్కడ హిందీలోనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, హైకోర్టు వరకు ఆర్గ్యుమెంట్ హిందీలో జరుగుతుంది. మన దగ్గర కింది కోర్టులలో కూడా తెలుగులో ఆర్గ్యుమెంట్ జరగదు. ఇది మనకున్న దౌర్భాగ్యం. అందుకోసమే మాతృభాషని ప్రేమించలేని ఒక పరిస్థితి ఏర్పడింది, భాషని రాయలేని పరిస్థితి ఏర్పడింది. టీవీలలో యాంకర్లు చదువుతూ ఉంటే ఒక 5 నిమిషాలు చూస్తే 100 తప్పులు చదివేటోళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళకి భాష పలకడం రాదు, భాష రాయటం రాదు. ఈ స్థితి రావడానికి మన విద్యా విధానంలో లోపం ఉంది. ఈ విద్యా విధానంలో లోపం ఉండడానికి మన ప్రభుత్వమే కారణం. సార్, ఇప్పుడు మనవాదం ప్రకారం, మన చరిత్ర ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో అనేవాళ్ళు ఏంటంటే, మేము శూద్రులమైనా బాగా చదివితే బ్రాహ్మణులైనా సరిగ్గా వేదాలు పట్టించకపోతే శూద్రులు ఉంటారు. అంటే క్యాస్ట్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. వేరే రాజ్యాంగాన్ని ఫాలో అయితే ముద్ర కొట్టేస్తారు. ఎస్సీ అంటే ఎస్సీ లాగానే ఉండాలి, ఎస్టీ అంటే ఎస్టీ లాగానే ఉండాలి, బీసీ అంటే బీసీ లాగానే ఉండాలి అని చెప్పి తీవ్రమైన ఆరోపణ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అయితే రాజ్యాంగం ప్రకారం ముద్రలు ఏమి లేవు. రాజ్యాంగం అనేది దాంట్లో కొన్ని అవకాశాలు కల్పించింది భారతదేశ రాజ్యాంగం. రాజ్యాంగంలో ఏముంటుందంటే, భారతదేశ పౌరులమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. సమానత్వం, ప్రజలందరికీ సామాజిక సమానత్వాన్ని అందిస్తాము, రాజకీయ సమానత్వాన్ని అందిస్తాము, ఆర్థిక సమానత్వాన్ని అందిస్తాము అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. సమానత్వం అని చెప్తుంది భారత రాజ్యాంగం. అయితే 1000 సంవత్సరాలుగా
చదువుకు, సంపదకి, రాజ్యానికి, అధికారానికి దూరమైన ప్రజలు 90% మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు కల్పించాలి గనక రాజ్యాంగంలో కొన్ని రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీలకి కొన్ని రిజర్వేషన్లు, ఎస్టీలకి కొన్ని రిజర్వేషన్లు, బీసీలకి కొన్ని రిజర్వేషన్లు, స్త్రీలకి కొన్ని రిజర్వేషన్లు, ఇప్పుడు అగ్రకులాల్లో ఉన్న పేదలకి కూడా 10% రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్ ఇస్తుంది భారత రాజ్యాంగం తప్ప సమానత్వం కాదు అని చెప్పదు. మనుషులందరూ సమానమే అని చెప్తుంది. కులపరంగా, మతపరంగా, లింగపరంగా, భాషపరంగా, రంగు పరంగా ఎవరిని అసమానంగా చూడొద్దు, చూస్తే నేరం అవుతుందని భారత రాజ్యాంగం చెప్తుంది. కనుక రాజ్యాంగం అనేది విడగొట్టేది కాదు, రాజ్యాంగం అనేది కలిపేది, సమానత్వ భావన చెప్పేది రాజ్యాంగం. ఎవరైనా అట్లా చెబితే అది తప్పు అన్నమాట. రిజర్వేషన్ కొన్ని అవకాశాలు మాత్రం కల్పిస్తుంది. కానీ భారతదేశంలో మీరు ఇంతకుముందు చెప్పిన మనువాదం అనేది మనుషుల్ని విడగొడుతుంది. మనువాదం అనేది మనుషుల మధ్యన విభజన రేఖలు గీసి గోడలు పెట్టి ఎవరికి వారిని వేరువేరుగా ఉంచుతుంది. బ్రాహ్మణుడు తెలివి లేకపోతే శూద్రుడైన చరిత్ర ఎక్కడ లేదు ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడ లేదు. అది తెలివి లేనటువంటి బ్రాహ్మణుడు కూడా కులం పేరు విన ఒక సామెత ఉంది, మీరు వినే ఉంటారు. నేను కూటికి పేదోని కావచ్చు, కులానికి పేదోన్నే అని అంటే దీని అర్థం ఏంటి? కూటికి పేదోని అంటే తినడానికి నాకు తిండి లేదు, కానీ కులానికి మాత్రం నేను పేదోని కాదు, పెద్దోని దాని అర్థం. మరి ఆడ పేదోడైనటువంటి వాడు ఇక్కడ కూడా పేదోడు కావాలి కదా, అయితే లేడు కదా. నేను ఎక్కువనే, నీకన్నా ఎక్కువనే నేను అంటున్నాను. అదే విధంగా ఇప్పుడు మనం ఊళ్ళల్లో లేకపోతే సిగ్నల్స్ దగ్గర, హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఎవరినైనా బ్రాహ్మణులు చూసారా మీరు? లేదు. టాయిలెట్ శుభ్రం చేస్తారు భారతదేశంలో, ఇండ్లలో చేస్తారు, తర్వాత పబ్లిక్ ప్లేస్లలో చేస్తారు. ఎవరైనా బ్రాహ్మణులు చూసారా? అంటే జిహెచ్ఎంసి ఉంది మనకి. జిహెచ్ఎంసిలో రోడ్లు ఊడ్చేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, మృత కళాభారాలను పడేసేవాళ్ళు. తర్వాత మన రోడ్డు మీద పోతుంటే అప్పుడప్పుడు పొంగి పొర్లుతూ ఉంటది డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటే మనం ముక్కు మూసం దూరం పోతూ ఉంటాం. కానీ అదే ఒక మనిషి బట్టలు ఇప్పి లోపలికి దిగి ఆ డ్రైనేజీలకు దిగి దాన్ని శుభ్రం చేస్తుంటారు తన చేతులతో. ఇందులో ఎవరైనా బ్రాహ్మణులు చూసారా మీరు? అంటే దీని అర్థం భారతీయ వ్యవస్థలో మనువాదం అనేది మనుషుల్ని విడగొట్టడానికి వచ్చినటువంటిది. మనువాదం అనేది మనుషులకి అంతరాలు. నేను తల నుంచి పుట్టాను కనుక బ్రాహ్మణ్ణి, చేతుల నుంచి పుట్టాను కనుక క్షత్రియుడిని, తొడల నుంచి పుట్టావు కనుక వైశ్యుని, నువ్వు కాళ్ళ నుంచి పుట్టావు కనుక నువ్వు శూద్రుడివి, నువ్వు అధికారంలో చెలాయించకూడదని చెప్తున్నది మనువాదం. శూద్రుడు అధికారంలోకి రావద్దని చెప్తున్నది. కానీ భారత రాజ్యాంగం ఎవరైనా అధికారంలోకి రావచ్చు అని చెప్పి మాయావతి లాంటి ఆమెను ముఖ్యమంత్రిని చేయగలిగింది, ఒక దళిత మహిళని. ఇందిరాగాంధీ, భర్త చనిపోయినటువంటి ఇందిరాగాంధీని విధవ, ఇంట్లోనే ఉండాలి అని చెప్పలేదు. భర్త చనిపోతే ఇంట్లోనే ఉండాలని మనువాదం చెప్తుంది. కానీ భారత రాజ్యాంగం ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసింది. భారత రాజ్యాంగం ఇందిరాగాంధీని గుడిలోకి అది మనువాదము ఇందిరాగాంధీని గుడిలోకి రానివ్వలేదు, ఎందుకంటే నువ్వు భర్త చనిపోయినవాడిని. కానీ భారత రాజ్యాంగం ఆమెను ప్రధానమంత్రిని చేసింది. కనుక మనువాదం ఎక్కడ కూడా బ్రాహ్మణుని శూద్రుడిగా, శూద్రుడిని బ్రాహ్మణుగా చేసిన సందర్భం లేదు. పైగా అది అంతర్వివాహ పద్ధతిని ఒకటి దాన్ని బలవంతం చేసి, ఒకప్పుడు నువ్వు అన్నట్టుండే, ఎప్పుడుండే మనువాదం అనేది రాకముందు 3 వర్ణాలు ఉండేటివి. 3 వర్ణాలు ఉన్నప్పుడు ఋగ్వేదం ఉన్న కాలంలో 3 వర్ణాలు ఉండేవి. ఈ 3 వర్ణాలలో ఏ వర్ణంలోకి ఎవడైనా వెళ్ళేవాడు, ఏ వర్ణంలోకి ఎవడైనా వెళ్ళేవాడు. నిజమే. ఎట్లా మనం చరిత్రలో చూస్తే పరశురాముడు ఉన్నాడు. పరశురాముడు బ్రాహ్మణుడు కానీ రాజు అయ్యాడు, క్షత్రియుడు అయ్యాడు. అదే విధంగా మనకి రాముడి దగ్గర ఉంటాడు ఒక ఆయన, మహర్షి వశిష్ఠ మహర్షి ఉన్నాడు. వశిష్ఠ మహర్షి అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అరుంధతి మాతంగ స్త్రీ అంటే మాదిగ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అది అప్పుడు ఉండే. ఎప్పుడైతే మనువాదం అనేది ఒకటి వచ్చిందో, ఇట్లా ఒక వర్ణం నుంచి మరో వర్ణానికి కలగాపులుగా చేస్తే ఇది తప్పు. బ్రాహ్మణులాగా ఉండాలి, క్షత్రులాగా ఉండాలి, శూద్రులాగా ఉండాలి, వైశ్యులాగా ఉండాలి అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి అంతర్వివాహ పద్ధతి అనే దాన్ని నిషేధిస్తున్నాం ఇప్పటి నుంచి. ఎవడి కులంలో వాడే పెళ్లి చేసుకోవాలి. అంతర్వివాహ పదాన్ని, బాహ్య వివాహాన్ని మనం నిషేధిస్తున్నాం. అంతర్వివాహమే ఉండాలి ఇప్పటి నుంచి. బ్రాహ్మణుడే పెళ్లి చేసుకోవాలి, వైశ్యుడే పెళ్లి చేసుకోవాలి, శూద్రుడే, క్షత్రుడే, ఎవడి కులంలో వాడే పెళ్లి చేసుకోవాలని ఒక నియమాన్ని తీసుకొచ్చింది, చట్టాన్ని తీసుకొచ్చింది మనువాదం. ఎప్పుడైతే ఆ చట్టం వచ్చిందో 4 వర్ణాలు 1000 కులాలు అయినాయి. కనుక మనువాదం సమానత్వాన్ని బోధించదు, మనువాదం అసమానత్వాన్ని బోధిస్తుంది. సార్, ఇక్కడ మీరు రామాయణాన్ని, మహాభారతాన్ని తీసుకొని చెప్పినారు. కొంచెం అసలు నమ్ముతారు సార్ రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది అని అంటే?
అయితే ఇవన్నీ కూడా జరిగావి అని అంటే ఒక కాలంలో అది సామాజిక చరిత్ర, సామాజిక చరిత్ర, ఆ ప్రజల సామాజిక చరిత్ర. ఆ ప్రజల సామాజిక చరిత్రని కొందరు ఏం చేస్తారంటే కట్టుకథలల్లి కల్పన జోడించి దేవుళ్ళుగా మార్చేసి రాస్తారు. రాజ్యాలు ఉంటాయి, అప్పుడు రాజ్యాలు ఉన్నాయి. రావణాసుడు ఒక రాజు, రాముడు ఒక రాజు, వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. ఇది వాస్తవం. ఓకే, ఇది వాస్తవం. ఏం వాస్తవం ఇది? రావణాసుడు అనేవాడు శూద్ర రాజు, ఆదివాసి రాజు. రాముడు క్షత్రియ రాజు. శూద్రులకి క్షత్రులకి మధ్యన ఘర్షణ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ద్రవిడ సిద్ధాంతాన్ని ఆర్యన్ సిద్ధాంతాన్ని పోర్ట్రేట్ చేసి అంతే అంతే. బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు లోకల్ గా ఉన్న ద్రవిడులని వశం చేసుకోవాలనుకున్నారు, స్వాధీనం చేసుకోవాలనుకున్నారు, బానిసలుగా చేసుకోవాలనుకున్నారు. వాళ్ళని బానిసలుగా చేసుకోవాలనుకున్నప్పుడు వీడు కూడా తిరగబడతాడు కదా. ఆ తిరగబడిన క్రమంలో ద్రవిడులకి ఆర్యులకి మధ్యన యుద్ధం జరిగింది. ఈ ద్రవిడులకి ఆర్యులకి మధ్యన యుద్ధం జరిగినప్పుడు బ్రాహ్మణులు అనే వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా. వీళ్ళు ఏం చేశారంటే పుస్తకాలు రాయడం మొదలు పెట్టింది. ఈ పుస్తకాలు రాస్తూ ఏం చేశారు, రాముడు దేవుడు, రావణాసురుడు రాక్షసుడు పుస్తకాలు రాసి పడేశారు. కొన్ని వేల సంవత్సరాలు చదివి రాముడు దేవుడు, రావణాసురుడు రాక్షసుడు, రాముడు దేవుడు, రావణాసురుడు రాక్షసుడు అనే విషయం మన మెదడులోకి వెళ్ళిపోయింది మన మెదడులో. ఇప్పుడే చూస్తున్నాం మనం. ఇటీవలి కాలంలోనే ఎన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో 7వ వింత మన భారతదేశంలో ఉంది, తాజ్ మహల్. తాజ్ మహల్ కింద ఒకప్పుడు శివాలయం ఉండే కనుక తాజ్ మహల్ కూలగొట్టి శివాలయం కట్టాలి అని ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు. ఇంకొక 5-6 ఏళ్ళు అయిన తర్వాత అదే ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లోనే ఈ అబద్ధాలని సత్యాలుగా నిజాలుగా మనం ప్రచారంలో చేస్తున్నారు. మరి ఆ వేల సంవత్సరాలుగా జరిగిన దాన్ని కొన్ని వేల సంవత్సరాలు మన మెదడులో మన తాతలు ముత్తాతలు వాని తాత వాని ముత్తాత వాని తాత వాని ముత్తాత వాని మెదడులో రాముడు దేవుడు రాముడు దేవుడు రాముడు దేవుడు, రావణాసుడు రాక్షసు రావణాసుడు రాక్షసు రావణాసుడు రాక్షసు నింపేసేసారు. అంతే తప్ప అసలు దేవుళ్ళు ఎక్కడ ఉంటారండి? మనకు కనిపించకుండా ఎక్కడ ఉంటారు దేవుడు? ఒక మనిషికి ఇన్ని తలకాయలు ఉంటే 10 తలకాయలు ఉంటే అసలు మనిషి ఎట్లా బతుకుతాడు? అసలు సైన్స్ చెప్పింది ఎక్కడ? సైన్స్ చెప్పిందని వీడు క్రియేట్ చేశాడు. అయితే వాని క్రియేషన్ ఎవడైతే క్రియేట్ చేసిండో వానికి నమస్కారం పెట్టాలి. వాని యొక్క అద్భుతమైన క్రియేషన్ అలవైకుంఠపురం అని క్రియేట్ చేశాడు. సిరికింజప్పడు శంఖ చక్ర యుగంబు చేదో ఈ సంధ్యంపడే పరివారంపు జీరడం అని క్రియేట్ చేసిండాడు. ఆ క్రియేట్ చేసిన దానికి వానికి అంత నాలెడ్జ్ ఉంది కదా. ఆ నాలెడ్జ్ ఒక నాగలోకం అంటాడు, వాడు భూలోకం అంటాడు, వాడు స్వర్గలోకం అంటాడు, వాడు నరకలోకం అంటాడు. ఇవన్నీ క్రియేషనే, నిజంగా ఎక్కడ లేవు. ఆ క్రియేషన్ కు కవి అని వాడు క్రియేట్ చేస్తాడు వీటిని. కానీ ఇక్కడ రావణుని కూడా రావణ బ్రహ్మ అని చెప్పినారు కదా. అట్లాంటప్పుడు మరి ఆయనను ఎట్లా చెప్తాం సార్? ఇట్లా అంటే రావణ్ణి కూడా మరి అంత ఈజీగా తీసేస్తే బాగుండొద్దు అని చెప్పి అతని కూడా బాగా శక్తులు ఉన్నాయి. శివుని పూజించి ఆ శక్తులను సంపాదించుకున్నాడు కనుక అతడు అన్ని విద్యలు తెలిసిన వాడు, అంటే సమవుద్యుడు. అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బలిచక్రవర్తి ఉన్నాడు. బలిచక్రవర్తి ఏమన్నా తక్కువనా? ఆయన గొప్పగా చిత్రీకరించారు. శుక్రాచార్యుడు ఒరే నాయన వాడు వచ్చేటోడు మామూలు కాదురా, వాడు వామన అవతారంలో వస్తున్నాడు, నిన్ను తొక్కేస్తారా అంటే అప్పుడు ఏమన్నాడు బలిచక్రవర్తి, గురువా ఆయనకే ఇస్తున్నా. అట్లాంటి వాడు నన్ను అడుగుతుందంటే వామన అవతారంలో డైరెక్ట్ గా రాకుండా నన్ను చూసి భయపడ్డాడు. నేరుగా వచ్చి నా ముందు నిలబడలేక వామన అవతారంలో వస్తున్నాడు. వామన అవతారంలో వచ్చేటటువంటి వాడు అందరికీ ఆయన కానుకలు ఇస్తుంటాడు. అందరికి కానుకలు ఇచ్చి అతనే నా కింద చేయి పెట్టి నన్ను కానుక అడుగుతున్నాడు. అంతకన్నా ఎక్కువ ఉంది, ఇచ్చేస్తా అని అంటాడు. అంటే ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఇచ్చినోడు గొప్పవాడు, తీసుకున్నాడు గొప్పవాడు. అది మరి ప్రాణం కనుక. రాక్షసులు అనేటటువంటి వారు రాక్షసులు ఎవరు లేరు, వీళ్ళు కూడా రాజులే. చాలా ధర్మంగా, చాలా దయతో, చాలా విశాల హృదయంతో పరిపాలన చేసినటువంటి శూద్ర రాజులు ఉన్నారు, ఆదివాసి రాజులు ఉన్నారు, ద్రవిడ రాజులు ఉన్నారు. అయితే వీళ్ళ గొప్పతనం మరుగున పడి చేసి ఆర్యుల గొప్పతనాన్ని కావ్యాల్లో రాయటం వల్ల ఇవాళ మనకి పరిస్థితి వచ్చింది. సార్ ఇక్కడ నేను అడగాల్సిన చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్పెషల్లీ 2016 నుంచి మొదలు పెడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఏంటంటే 299 మంది రాజ్యాంగం రాస్తే అందులో ఈయన కూడా అసలు భారతదేశంకి ఆయన రుణపడి ఉండాలి. ఎందుకనంటే ఆయన చేసిన దానికన్నా ఆయనకు భారతదేశం ఇచ్చింది ఎక్కువ అని చెప్పి చాలా ఎక్కువగా చెప్తుంది.
అసలు ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఏంటంటే మనమోదాన్ని బహిర్గంగా తగలబెట్టిండు, ఇవన్నీ చేసిండు, బౌద్ధంలోకి కన్వర్ట్ అయిపోయిండు, దేవుడు లేడని చెప్పిండు. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమైపోయింది, ఈ మధ్యలో ఇది ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన కంటే ఇంకా ఎక్కువ పోట్రేట్. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా అంత నెగిటివిటీ ఎందుకు గురించి ఆయన చేసింది నిజంగా చెప్పాలి. అంబేద్కర్ ను చూసి భయపడుతున్నారు భారతదేశంలో, భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు అంటే ఈ దేశాన్ని ఎక్కువ కాలం తమ చేతుల్లోనే పెట్టుకొని పరిపాలించాలని అనుకుంటున్న వర్గాలు ఎవరైతున్నారో, ఆధిపత్య వర్గాలు, వాళ్ళు భయపడుతున్నారు కనుకనే మీరు చూడండి, అంబేద్కర్ విగ్రహం పెట్టమంటే భయపడతారు. చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ ఇవ్వరు. ఆడొచ్చి ఎస్సీలు పెడతామంటే బీసీలు అడ్డుపడతారు, ఎస్సీలు బీసీలు పెడతామంటే అగ్రకులాలు అడ్డుపడతారు. ఎందుకు ఇది? అందరూ విగ్రహం ఏం చేస్తారండి, స్ఫూర్తిగా ఉంటది. డిఫరెంట్ విగ్రహం అనేటటువంటిది ఒక పోరాటానికి, ఒక చైతన్యానికి, ఒక సిద్ధాంతానికి స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తిని ఇవ్వద్దని వీళ్ళకి భయం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి స్ఫూర్తిని ఇవ్వద్దని పై వర్గాలకి, దోపిడీ వర్గాలకి భయం. భయం కనుక విగ్రహాన్ని పెట్టనివ్వరు. విగ్రహాన్ని చూసి భయపడుతున్నారు అంటే ఆ రోజు మనిషిని చూసి ఎంత భయపడి ఉంటారు వాళ్ళు. విగ్రహం పెడితే చెయ్యిరు కొడతారు, విగ్రహం పెడితే తలవిరి కొడతారు, విగ్రహాన్ని కూల్చేస్తారు, చెప్పుల దండలు వేస్తుంటారు, అన్ని చూస్తుంటాం మనం. ఎందుకు నీకు కసి విగ్రహం మీద అంటే ఆయన ఈ దేశంలో మెజారిటీ ప్రజలకి నాయకుడు, మెజారిటీ ప్రజలకు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చినవాడు, మెజార్టీ ప్రజలకి పోరాడే చైతన్యాన్ని ఇచ్చినవాడు కనుక ఆయన చూసి భయం. అందుకే ఆ భయం వలన అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అనే విషయం ఎక్కువగా పాపులర్ గా ప్రచారంలోకి వెళ్ళిపోయింది కనుక ఆ ప్రచారంలోకి వెళ్ళిపోయినటువంటి దాన్ని, ఆ చరిత్రని మసిపూయాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా చరిత్రని, ఇప్పుడు చరిత్రలో భగత్ సింగ్ ఉన్నాడు, కర్ణాటకలో భగత్ సింగ్ ను సిలబస్ లో తీసేశారు. సిలబస్ లో భయపడుతున్నారు భగత్ సింగ్ చూసి. ఎందుకంటే భగత్ సింగ్ నిస్వార్థంగా పోరాటం చేసి దేశం కోసం 24 సంవత్సరాల వయసులో ఉరికమ్మని ముద్దాడాడు భగత్ సింగ్. మరి అదే మీరు వీర సావర్కర్ ను తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఆయన జైలు నుంచి వీర సావర్కర్ వెళ్ళి అక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాడు. ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడు, నేను కాదంటలేదు, ఆయన చరిత్ర ఆయనకు ఉంది. కానీ ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత, అండమాన్ నికోబార్ జైల్లో పెట్టిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమించమని లేఖ రాసి బయటకు వచ్చాడు. నేను ఇక్కడ నుంచి ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పాడు. భగత్ సింగ్ చెప్పాడా? లేదు, భగత్ సింగ్ చెప్పాడు. మరి అంతటి వీరుని చరిత్రను తీసేశారు అంటే అర్థం ఏంటి? వీర సావర్కర్ చరిత్రను తీసుకురావాలని ఉద్దేశం. అప్పీల్ చేసుకొని వస్తే నేనేం తప్పు కూడా పట్టట్లేదండి. ఆ రోజు ఆయన భయపడ్డాడు అనేటటువంటిది ఆయన వ్యక్తిగతమైన విశేషం. అట్లాంటి ఆయనను గొప్పగా చేసి వాళ్ళ భగత్ సింగ్ వాళ్ళ నాయన జైలుకి వచ్చి ఒక చిన్న క్షమాపణ కోరితే నీకు ఉరిశిక్ష రద్దు చేస్తారు అని అడిగాడు భగత్ సింగ్. అడిగితే భగత్ సింగ్ ఏమన్నా అంటే, నాన్న నీవు నన్ను కన్న తండ్రివి, పంజాబ్ లో కర్తార్ సింగ్ లాంటి వీరులు కన్న పంజాబ్ లో నీవు నన్ను కన్న తండ్రివి, అట్లాంటి నీవు నన్ను ఈ మాట అడగొచ్చా? ఇది మనకు అవమానం, ఈ మాట నీ నోటి నుంచి రావటమే మనకు అవమానం అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి అట్లాంటి వీరుడు భగత్ సింగ్ చరిత్రనేమో తీసేస్తారు, అప్పీల్ చేసుకొని వచ్చినటువంటి వీర సావర్కర్ చరిత్రలో పెడతారు. అంటే తప్పుడు చరిత్రను వాళ్ళు ముందుకు తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది. ముస్లింలు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారు కదా. క్రీస్తకం 600 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాడు వచ్చే వరకు, బ్రిటిష్ వాడుతో యుద్ధం జరిగే వరకు భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించారు. మొఘళ్ళు, సుల్తాన్లు, నిజాములు అందరికి తెలిసిందే కదా. ఔరంగజేబు వరకు ఆయన బహదూర్ షా 1757లో తిరుగుబాటు జరిగినప్పుడు మన రాజులందరూ, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియే తోపే, వీళ్ళందరూ కలిసి పోరాటం చేస్తున్నప్పుడు మనకంటూ ఒక రాజు ఉండాలి, మీరే మా రాజు, చివరి మొఘల్ చక్రవర్తి మీరే, కనుక మిమ్మల్ని ప్రకటించి మేము యుద్ధం చేస్తామని చెప్పి ఆయన ప్రకటించి యుద్ధం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి చంపుతారని తెలుసు ఆయనకి. అయినా స్వాతంత్రం కోసం, దేశం కోసం ఇంతమంది ముందుకు వస్తున్నారు కనుక ఆయన కూడా ఆ పోరాటానికి సంఘీభావం అని చెప్పి నిలబడ్డాడు. కానీ పోరాటం అణచివేయబడిన తర్వాత 1857 తిరుగుబాటును ఝాన్సీ లక్ష్మీబాయిని చంపేశారు, తాంతియే తోపేని చంపేశారు, నానా సాహెబ్ని చంపేశారు, అందరూ చంపేశారు. చంపేసినాక ఈ పాపం పెద్ద మనిషి 80-90 ఏళ్ళ పెద్ద మనిషి తీసుకెళ్లి కట్టేసి ఆయన ముందే కొడుకులని, మనవాండ్లని చంపేశారు. ఆయన లొంగిపోలే. ఆయన లొంగిపోవాలని లొంగిపోవచ్చుగా,
అవును సార్. రంగూన్ జైల్లో పడేసి చంపేశారు ఆయన అవును. చివరికి. ఒక ముస్లిం మరి ఈ దేశం కోసం త్యాగం చేశారు. మరి అట్లాంటి వాళ్ళను ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించలేదనే చరిత్ర రాస్తున్నారండి ఇప్పుడు ఎన్సీఆర్టీలో. చరిత్ర తప్పుడు చరిత్రను రాయటం అనే ఒక ప్రాసెస్ లో భాగంగా అంబేద్కర్ మీద బురద చల్లుతూ ఉన్నారు. బురద చల్లి బాగా ప్రచారం చేసి అంబేద్కర్ రాజ్యాంగం రాయాలి, అంబేద్కర్ రాజ్యాంగం రాయాలని 100 సార్లు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి డేబుల్స్ ప్రచారం లాగా. అదే ప్రధానమంత్రి గారు మొన్న ఎన్నికల్లో ఏమన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలు లాక్కెళ్ళిపోతారా అన్నట్టు. ఎవరైనా చేస్తారా అట్లా? అసలు ఏ పాలకుడైనా 60 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. నేనేం కాంగ్రెస్ సపోర్టర్ని కాదు, నిజంగా భారతదేశాన్ని 60 ఏళ్ళు నాశనం పట్టించింది కాంగ్రెసే. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయి అని అట్లా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మావోయిస్టులు సిద్ధాంతం అమలులోకి వస్తుందని రాశాడు. మాట్లాడాడు ఆయన. అసలు మావోయిస్టులను చంపిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఊపా చట్టం, ఇప్పుడు నన్ను కానీ చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఊపా చట్టం ఒక చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్. చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు. మరి అట్లా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మావోయిస్ట్ సిద్ధాంతం వస్తుందా? అబద్ధాలు. ప్రధానమంత్రి స్థాయి అయినా అబద్ధాలు మాట్లాడాడు. ప్రధానమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే ఇంకా మామూలు సంగతి ఏమనుకో. ఈ టీవీలలో యూట్యూబ్ ఛానల్లో కూర్చునే కొద్ది మంది ఉంటారు, వానికి ఆ తెలియదు, ఈ తెలియదు, చరిత్ర తెలియదు, సామాజిక చరిత్ర తెలియదు, రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగం చదవరు, వచ్చి మాట్లాడతారు. 293 మంది మెంబర్లు ఉన్నారంటే రాజ్యాంగ పరిస్థితులు ఉన్నారు, నిజమే. ఎవరు కాదన్నాడు? 93 మంది ఉన్నారు. మరి 93 మంది రాయొచ్చు కదా. డ్రాఫ్టింగ్ కమిటీ ఎందుకు వేశారు? ఆ కమిటీ పేరేంటి? డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే అర్థం ఏంటి? డ్రాఫ్ట్ తయారు చేసేది అని, అంటే రాసేది అని. 93 మంది కూర్చొని రాస్తారండి ఎవరన్నా? ఇప్పుడు నేను తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నా మొన్నటి వరకు. హెడ్ గా ఉన్నటువంటి నేను ఏదన్నా ప్రపోజల్ రాయాలి, ఏది వీసీకి. అయ్యా మాకు ఇదో ఇంత సిలబస్ ఉంది, ఇన్ని కంప్యూటర్లు కావాలి, లేకపోతే ఇన్ని చాపీసులు కావాలి, ఇన్ని వైట్ పేపర్లు కావాలి, ఇన్ని పుస్తకాలు కావాలి, ఇంత డబ్బు కావాలని నేను ఒక లెటర్ రాస్తాను. తెలుగు డిపార్ట్మెంట్ లెటర్ అనే పోతుంది ఆడికి, కాసిం లెటర్ అని పోదు, తెలుగు డిపార్ట్మెంట్ లెటర్ అని పోతుంది. మేము డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకుంటాం, 5 మంది 6 మంది ప్రొఫెసర్లను కూర్చొని రాస్తాం. అట్లా రాసినప్పుడు అక్కడ ఎవరు రాశారు? ఒక ప్రపోజల్ ఎవరు రాశారు? హెడ్ గా నేనే రాశారు. 5 మంది రాశారు, కాసిం నేను రాయలేదని అంటారా ఎవరన్నా? హెడ్ ఎవడున్నాడు వాడే రాలేదు అంతే. ఓకే, అట్లా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆయన అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నోళ్ళే రాస్తారు. ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా తెలుస్తుందండి. ఒక సంఘం ఉంటది, ఏదైనా సంఘానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక కార్యదర్శి ఉంటాడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. మినిట్స్ ఎవరు రాస్తారు అని అంటే, మీటింగ్ అవుతుంది, 10 మంది కూర్చున్నప్పుడు ఎవరి అభిప్రాయాలు వాడు చెప్తూ ఉంటారు. మినిట్స్ రాస్తారు. ఎవరు రాస్తారంటే కార్యదర్శి రాస్తారు, వేరే వారు రాయడు మినిట్స్. కార్యదర్శి ప్రతి ఒక్కరు మాట్లాడిన రాసి చివరికి తీర్మానాలు తయారు చేస్తారు అనుభవించి. ఆ తీర్మానాలను కూడా కార్యదర్శి రాసి ప్రపోజల్ పెడతాడు కమిటీ ముందు. ప్రపోజల్ పెట్టాక అందరు సపోర్ట్ కొడితే ఓకే మేము అందరం అంగీకరిస్తున్నాం అంటే బయటకు వస్తుంది. ఎవరి పేరు వస్తుంది? కార్యదర్శి పేరు వస్తుంది బయటికి. ఓకే, ఆడ 10 మంది మీటింగ్ లో పాల్గొన్నారని 10 మంది రాస్తారా? ఎవరో ఒక్కడే రాయాలి. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మందిలో చరిత్ర చూస్తే ఆ 7 మందిలో ఒకడు ముసలోడు, ఒకడు మంచం మీద పడ్డాడు, ఒకడు విదేశాలకు వెళ్ళాడు, ఒకడు చచ్చిపోయాడు సభ్యుడు కాగానే. మిగిలింది అంబేద్కర్ ఒక్కడే. ఆ కమిటీలో చివరికి 1949 నవంబర్ 26వ తారీఖు మీటింగ్ లో ఒక ఆయన పెద్ద మనిషి లేచి చెప్పాడు, తమిళనాడు నుంచి. ఏం చెప్పాడంటే, డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ ఆయన, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎట్లా నిర్మాణం అయిందంటే, బ్లడ్ అండ్ ఫ్లెష్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ రక్త మాంసాలతో నిర్మాణం అయింది రాజ్యాంగం అని చెప్పాడు ఆయన. ఎవరు? తన తోటి ఒక సభ్యుడు, డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న ఒక సభ్యుడు. అంబేద్కర్ రక్త మాంసాలతో నిర్మాణం చేశాడు. 7 మందిలో మేము ఎవరం కూడా ఈ పని చేయలేకపోయాము. రైంబవళ్ళు కూర్చొని ఆయన ఒక్కడే రాశాడు. ఈ క్రెడిట్ అంతా అంబేద్కర్ కి వెళ్తుంది అని ఒక బ్రాహ్మణుడు అయినటువంటి ఒక తమిళనాడుకు చెందిన ఒక సభ్యుడు చెప్పిన మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. మరి ఆ మాటను చదవమని వాళ్ళని మాట కూడా చెప్తా మీకు. వాళ్ళు 293 మంది మెంబర్స్ ఉన్నారు, అందరు రాసిందని చెప్తున్నారు కదా. మనం బ్యాంకుకు అప్పు కోసం పోతాం, బ్యాంకు తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్ కాడికి పోతాం. పోయిన తర్వాత
డాక్యుమెంట్ ఉంటుంది ఒకటి, మనం సంతకాలు పెట్టేది. సంతకాలు పెట్టే డాక్యుమెంట్ 10 మంది పోతాం, అమ్మినోడు ఒక 5 మంది, కొనుక్కుంటూ 5 మంది పోతారు. పోయిన తర్వాత డాక్యుమెంట్ మనం రాస్తామా? డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు ఒకడు. డాక్యుమెంట్ రైటర్ ఉండి వాడు మొత్తం మన అందులో ఒక అక్షరం కూడా తెలియదు మనకి, ఎంత చదవచ్చు. మాలాంటి వాళ్ళం కూడా, ప్రొఫెసర్లం కూడా, బ్యాంకు అప్లికేషన్ ఫామ్ లో ఏముంటుందో మనకు అర్థం కాదు. మనం సంతకం పెట్టేస్తాం అన్ని, ఓ 20 పేజీలు తెస్తాడు, 20 పేజీలు సంతకం పెడతాం. అట్టే అక్కడ డాక్యుమెంట్ రాసే రైటర్ ఉంటాడు కదా, వాడు రాస్తాడు. రాసిన తర్వాత మనం వెళ్ళి సంతకాలు ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అంటాం. మనం డాక్యుమెంట్ చదువుతామా? సంతకాలు అందరం పెట్టాము. భారత రాజ్యాంగం మీద 293 మంది సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కటి రాసినట్ల డాక్యుమెంట్ రైటరే రాసింది. అక్కడ 10 మంది ఇటు 10 మంది సంతకాలు పెట్టాము, కానీ రాసింది ఎవడు? డాక్యుమెంట్ రైటర్ రాసింది. డాక్యుమెంట్ రైటర్ ఎవరు అక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంతకాలు పెట్టినవాడు ప్రతి ఒక్కడు కాదు. అందుకే కామన్ సెన్స్ అనేది లేకపోవటం మూలంగా కొందరు అంబేద్కర్ మీద బురద జల్లడం కోసం, తప్పుడు చరిత్ర నిర్మాణం చేయడం కోసం ఇవాళ అంబేద్కర్ ఒక వేవులాగా భారతదేశంలో ఉన్నాడు. ఎవరు అంబేద్కర్ పేరు తీసుకోకుండా మాట్లాడే పరిస్థితి లేదు. అంబేద్కర్ ఈ దేశ సామాజిక విప్లవ నిర్మాణానికి పునాదిగా ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతం పనిచేస్తున్నాయి. అందుకోసం ఎక్కడ సామాజిక విప్లవం వస్తుందని భయం వాళ్ళకి. ఆ భయం వలన ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సార్, అది ఇప్పుడు బహుజనులకు రాజ్యాధికారం రావాలి అని అంటే ఎట్లాంటి వ్యూహంలోకి పోతారు? ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కదా ఎక్కువ మెజార్టీ పాలకులు అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. కింది కులాల వాళ్ళకి రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి, చైతన్యం రావాలి, అంతే. సమాజంలో సామాజిక చైతన్యం తీసుకురావాలి, సిద్ధాంత చైతన్యం తీసుకురావాలి. సమాజంలో ప్రజలు ఏ సమస్యలను అయితే అనుభవిస్తున్నారో ఆ సమస్యలను పోరాటం చేయాలి. దళిత బహుజన నాయకులు ఎవరైతే రాజ్యాధికారం అని అంటున్నారో ఆ దళిత బహుజన నాయకులు ప్రజల వద్దకు వెళ్ళి పోరాటం చేయటం లేదు, ప్రజలను సమీకరించటం లేదు. సమీకరించినప్పుడే వాళ్ళు మనల్ని నమ్ముతారు, విశ్వాసం చూపిస్తారు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికే పోతారు, వాళ్ళు పెట్టింది తింటారు, వాళ్ళ దగ్గరనే ఉంటారు. అందుకోసమే ఆ ప్రజలు వాళ్ళకి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు. మరి ఆ విధంగానే దళిత బహుజన నాయకులు ఉల్లి ఎక్కడ ఉండాలి? ప్రజల దగ్గర ఉండాలి. ఇప్పుడు అగ్రకుల నాయకులు అయితేనేమో ప్రజల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. వాడికి ఒక పార్టీ ఉంది, వాడికి ఒక ప్రభావం ఉంది, వాడు డబ్బు ఉంది, ఎన్నికల సమయంలో 1000 కోట్లు ఖర్చు పెడతాడు, గెలుస్తాడు. మనకు డబ్బు లేదు, సమాజంలో మనకు ఆధిపత్యం చేసే అవకాశం లేదు. లేనప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాడు రేషన్ కార్డు సమస్య ఏంది, వాని భూమి పట్ట సమస్య ఏంది, వానికి బ్యాంకు లోన్ సమస్య ఏంది, వానికి ఎస్ఐ దగ్గర ఊళ్ళో గొడవ అయితే ఎస్ఐ దగ్గర సమస్య ఏంది, ఇవన్నీ వెళ్ళి మనం అక్కడ ఉండి వాటిని పరిష్కరించాలి. పరిష్కరించే పని చేసినప్పుడు వాళ్ళు మనకు ఓట్లేస్తారు. అప్పుడు మాత్రమే దళిత బహుజన రాజ్యాధికారంలోకి వస్తారు. ఉట్టిగా దళిత బహుజన రాజ్యాధికారం ఉట్టిగా రాదు. ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి చెప్తున్నారు ఆ నినాదం, ఇంకా 40 ఏళ్ళు అయినా కూడా రాదు. పని చేస్తే వస్తుంది. కనుక పని చేయాలని ఈ మేధావులకి, దళిత బహుజన మేధావులకి, దళిత బహుజన నాయకులకి, ప్రజా సంఘాల నాయకులకి, కార్యకర్తలకి మీరు మీ పట్టణాలని, మీ ఎయిర్ కండిషన్ రూముల్ని, ఇళ్ళని వదిలేసి ప్రజల వద్దకు వెళ్ళండి, ఖచ్చితంగా అధికారం వస్తుంది. సార్, ఫైనల్లీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మీ మీద ఎందుకు ఇంత వివాదం వచ్చింది అసలు? పర్సనల్ అంటే పేరు నుంచి మొదలు పెడితే ప్రొఫెషన్ వరకు చాలా కాంట్రవర్సీ ఎందుకు సార్ అట్లా? అంటే ఇంతకుముందే చెప్పాను కదా, సమాజంలో మనం ఏం పని చేయకుండా ఉంటే, ఏం మాట్లాడకుండా ఉంటే ఎవరు పట్టించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు యూనివర్సిటీలో ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళ మీద ఏం కేసు పెట్టలేదుగా, పెట్టలే. కోదండ రామ్ అన్నాడు, ఆయన అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడు ఉన్నాడు, ఆయన ఏం జైలు పెట్టలేదుగా, పెట్టలే. ఏదో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాడు. ఆ రోజు కేసీఆర్, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ, జానారెడ్డి నాకు సపోర్ట్ ఉన్నారు, పనిచేసి. మరి నా మీద ఎందుకు కాన్సన్ట్రేషన్? ప్రభుత్వం కేసీఆర్ కేసు పెట్టి జైలు పంపించాడు అని చూస్తే, నేను నిరంతరం ప్రజల వైపు నిలబడి మాట్లాడాలని నాకుండే చైతన్యం వలన ఇక్కడ ప్రజల వైపు నిలబడి మాట్లాడడం నా బాధ్యత. ఎందుకంటే నేను తీసుకునే జీతం, నేను తినే తిండి, నేను కట్టే బట్ట, నా జ్ఞానం ప్రజలదే. వాళ్ళు ఇచ్చారు నాకు, వాళ్ళు నాకు ఇచ్చి నాకు ఇంత విలువనిచ్చినప్పుడు సమాజంలో తిరిగి నేను వాళ్ళ కోసం దీన్ని అందించాలి.
నా కుటుంబం నేను మాత్రమే చూసుకుంటూ నేను ఇంట్లో ఉంటే నన్ను ఎవరు పట్టించుకోరు. నేను ఎప్పుడైతే పేదరికం గురించి, ఎప్పుడైతే నిరుద్యోగం గురించి, ఎప్పుడైతే రాజ్యహింస గురించి, ఎప్పుడైతే హిందుత్వ దాడి గురించి నేను మాట్లాడుతున్నానో అప్పుడు కొందరికి కంటగింపు అవుతాం. సహజంగా కంటగింపు అవుతాం. ముఖ్యంగా పాలకులకి కంటగింపు. చైతన్యం చేస్తాం కదా విద్యార్థులని, యువతరాన్ని, ప్రజల్ని చైతన్యం చేస్తూ మాట్లాడటం వాళ్ళకి నచ్చదు కనుక అట్లా నా టార్గెట్ చేసి మరి నేరుగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే బాగుండదు కనుక మావోయిస్టు అనే ముద్ర వేసి, అదొక ముద్ర. ఎందుకంటే మావోయిస్టులు నిషేధించిన పార్టీ కనుక నిషేధించిన పార్టీ భావజాలం కలిగి ఉన్నారు అని అంటే ఈజీగా లోపల పెట్టడం సులభం కదా. అంటే ఇప్పుడు ఒక కుక్క ఏదన్నా చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపేయచ్చు కదా. అట్లా నిషేధిత పార్టీతో సంబంధాలు ఉన్నాయంటే ఈజీగా కేసు పెట్టవచ్చు అని అట్లా పెట్టారు. దాంతో పాటు ఇప్పుడు నాకు పేరు కాసిం. కాసిం అనగానే అందరు ఏమనుకుంటారంటే ముస్లిం అనుకుంటారు. చాలా మీరు వీడియోలు చూస్తూ ఉంటారు. వీడియోలు చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ ఉంటాయి. నేను అప్పుడప్పుడు నవ్వుకుంటుంటా. నేను కింద కామెంట్స్ నవ్వుకుంటుంటా. అంటే ఓ ముస్లిం కనుక నువ్వు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ముస్లిం కనుక నువ్వు అగ్రకులాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ముస్లిం కనుక నువ్వు గోమాంసం గురించి మాట్లాడుతున్నావు, ముస్లిం కనుక నువ్వు ఇట్లా మాట్లాడతావు, నువ్వు పాకిస్తాన్ వాడి కనుక ఇట్లా మాట్లాడతావు, ఇట్లా పెడతారు కామెంట్స్. కనుక మా అమ్మ నాన్న నాకు పేరు పెట్టుకున్నారు. నేను ఒక దళిత కులంలో పుట్టినా, ఒక దళిత మాదిగ కులంలో పుట్టినా కూడా మా అమ్మ నాన్న ఆ రోజుల్లో దర్గాని మొక్కుకొని పీర్ల పండుగ రోజు కాసిం పేరుకు మొక్కుకొని నాకు కాసిం అని పెట్టుకున్నారు. ఓకే, నేను పెట్టుకోవడంలో నేను గర్వపడుతున్నా. మా అమ్మ నాన్న పేరు పెట్టుకున్నందుకు అంత గొప్ప లౌకిక ఆలోచన మా అమ్మ నాన్న కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నా. జనం ఏమనుకుంటే మనకేమిటి అంటే నిజంగా మనల్ని చూసి, మనం మాట్లాడే మాట చూసి వెలివేయాలి. ఎవడైనా మన పేరును చూసి, మనం వేసుకున్న బట్టలను చూసి, మనం తిరిగే కార్లను చూసి అది కాదు కదా మనం అంచనా వేసేది. మనం ఏ భావజాలం కలిగి ఉన్నామో ఆ భావజాలం, మనం ఎవరి పక్షాన నిలబడ్డామో దాన్ని చూసి విలువనియాలి. ఎవరైనా దాన్ని చూసి మాట్లాడాలి, అంచనా వేయాలి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.